అందరికీ నమస్కారం అండి. వీపీఆర్‌పీ యాప్‌లో వివో యూజర్ సీఆర్‌పీ రోల్‌లో హ్మ్, మనం ముందు వీడియోలో ఆహ్, ఈఎన్‌టీ వివో యూజర్ సీఆర్‌పీ ఈఎన్‌టీ ఎంటైటిల్‌మెంట్స్ ఏ విధంగా చేయాలో ముందు వీడియోలో చూసాము. ఇప్పుడు వివో వివో సీఆర్‌పీ రోల్‌లో లైవ్లీవుడ్స్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఒకసారి. లాగౌట్ అవుతున్నా. ఓకే. ఇప్పుడు లాగిన్ అవుతున్నా. అందరూ గమనించగలరు. వీపీఆర్‌పీ యాప్ నందు మీకు అందరికీ తెలుసు వీపీఆర్‌పీ యాప్ అనేది లోగోస్ ఐకాన్‌తో మనం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎల్‌హెచ్‌ఎస్ లాగిన్‌లో లాగిన్ అవుతున్నాము. చూడండి లాగిన్ అవుతుంది గమనించండి. ఓకే. డేటా సింక్రనైజ్ కావడం జరుగుతుంది. తెలుగు సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్‌కి వెళ్ళడం జరిగింది. ఓకే. ఇప్పుడు వివో యూజరు సీఆర్‌పీ లైవ్లీవుడ్ క్లిక్ చేసాము. ఓకే. డేటా సింక్రనైజ్ కావడం జరుగుతుంది. ఓకే. డేటా సింక్రనైజ్ కావడానికి కొంత సమయం పడుతుంది. వెయిట్ చేయగలరు. చూడండి ఇప్పుడు ఆ గ్రామ సంఘం పేరుతో ఓపెన్ కావడం జరిగింది. ఇప్పుడు క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించండి ఆ గ్రామ సంఘంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులు ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ కావడం జరుగుతుందనమాట. ఇప్పుడు క్లిక్ చేసాము. ఇక్కడ గ్రామ సమాచారము, గ్రామం యొక్క ప్రొఫైలు, జీవనోపాధి ఏకీకరణ, జీవనోపాధి ర్యాంకింగ్ అనేవి మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మొదటగా గ్రామ సమాచారం ప్రొఫైల్ అనేదాన్ని మనం క్లిక్ చేసాము. ఓకే. ఇక్కడ ఏమేమి వనరుల లభ్యతలో ఉన్నాయనేది క్లిక్ చేద్దాము. ఓకే. ఇక్కడ అడవి ఉంది, భూమి ఉంది, నీరు ఉంది. మీ గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? ఓకే. నూర్పుడి సౌకర్యం ఉంది. అలాగే సిహెచ్సి ఉంది. ఈ సౌకర్యాలు ఉండడం జరిగింది. నెక్స్ట్కి వెళ్తాము. ఇప్పుడు అటవీ విస్తీర్ణం ఎంత అని అడుగుతుంది. ఇక్కడ అటవీ ప్రాంతం సుమారుగా 500 ఎకరాల వరకు ఉంటుంది. అలాగే ఈ అటవీ ప్రాంతం నుంచి ఏమేమి సేకరిస్తారనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటిని గమనించాలి. ఇక్కడ వీళ్ళకి ఏమేమి దొరుకుతాయి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. తేనె దొరుకుతుంది. ఇంకా జతపరచవలసినవి ఏమన్నాయంటే సీకాయ దొరుకుతుంది. ఇంకా ఏం దొరుకుతుందంటే మారేడు పళ్ళు దొరుకుతాయి. ఇలా అటవీకి సంబంధించిన రకరకాల ఉత్పత్తులు వీళ్ళకి దొరుకుతాయి. అలాగే టామరిండ్ కూడా వీళ్ళకి దొరుకుతుంది. ఓకే. దొరికే వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏ వస్తువులు అందుబాటులో ఉన్నాయి కానీ అవి సేకరించబడవు. ఓకే. ఇక్కడ మనం సేకరించినవి, అందుబాటులో ఉన్నవి, సేకరించినవి. ఉదాహరణకి తిప్పతీగ. ఓకే. సేకరించడం లేదు. ఓకే. యాక్చువల్గా తిప్పతీగ అనేది మెడికేటెడ్గా చాలా మంచిది. ఓకే. ఇక్కడ ఏమి సేకరించదంటే ఒకసారి మనం ఇక్కడ పైకి వెళ్తే ఆమ్లా కూడా దొరుకుతుంది మనకి. ఆమ్లా కూడా సెలెక్ట్ చేద్దాము. ఓకే. ఇక్కడ అడవిలో ఉండి ఇక్కడ ఉపయోగించినవి ఏముందంటే బ్యాంబూ. అలాగే పై వస్తువులను సేకరించకపోవడానికి కారణం ఏంటంటే ఫారెస్ట్ యాక్ట్ వల్ల సేకరించడం అనేది జరగడం లేదు. ఎంతమంది కుటుంబాలు తమ జీవనోపాధి కోసం అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడతారు? 25 కుటుంబాలు. వీరికి అటవీ నిర్వహణ కమిటీ ఉన్నదా? ఎస్. మీ గ్రామంలో వందన వికాస్ ఆధ్వర్యంలో వందన కేంద్రం ఉన్నదా? లేదు. ఓకే. నెక్స్ట్కి వెళ్దాము. వాట్ ఈజ్ ది ఏరియా ఆఫ్ టోటల్ ఇరిగేటెడ్ ల్యాండ్? ఓకే. ఈ గ్రామంలో ఎంత ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది? 1000 ఎకరాలు ల్యాండ్ కలదు. అలాగే ఈ 1000 ఎకరాలు కూడా 1000 కూడా ఎకరాలు అనమాట. ఇందులో ఏరియా ఆఫ్ ది టోటల్ అన్ఇరిగేటెడ్ ల్యాండ్, ఇందులో
అన్ఇరిగేటెడ్ ల్యాండ్ ఎంత ఉందంటే 400 ఎకరాలు ఇరిగేటెడే సుమారుగా ఒక 100 ఏకర్స్ మాత్రమే నాన్ ఇరిగేటెడ్గా ఉండడం జరిగింది. ఇవి ఏకర్స్ అన్నమాట. తర్వాత వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది వేస్ట్ ల్యాండ్? ఓకే, ఇక్కడ కేవలం ఒక 35 ఏకర్స్ మాత్రమే ప్రభుత్వ భూమి కలదు. అలాగే వాట్ ఈస్ ద టోటల్ గవర్నమెంట్ ల్యాండ్? ఓకే, ఇక్కడ 45 ఏకర్స్ మాత్రమే గవర్నమెంట్ ల్యాండ్ ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. నీటి వనరుల పనితీరు గురించి చర్చించడానికి మీకు వాటర్ యూజర్ గ్రూపు లేదా ఏదైనా ఒక కమిటీ ఉందా? లేదు. ఓకే, గ్రామం యొక్క విస్తీర్ణం ఎంత? గ్రామం యొక్క విస్తీర్ణము ఎంత? 60 ఎకరాస్. ఓకే, చివరిగా సేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ గ్రామం యొక్క సమాచారం అనేది కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ జీవనోపాధుల ఏకీకరణ. ఓకే, ఆల్రెడీ మనము లైవ్లీవుడ్స్ చేసేటప్పుడు అక్కడ మెంబర్స్ యొక్క డేటా చేసాము. ఇక్కడ యాడ్ బెనిఫిషరీ అంటే సంఘంలో లేని సభ్యులు ఎవరన్నా ఉంటే వాళ్ళ డేటా కూడా మనం ఇక్కడ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ప్రయారిటీ చేయడానికి ఏమీ, ర్యాంకింగ్ ఇవ్వడానికి ఏమీ మనకి లేదు. నెక్స్ట్ అన్ని ఎస్హెచ్జి ర్యాంకులను వివో ర్యాంకులకు కాపీ చేయండి అనే దగ్గరికి వెళ్తాము. మీరు ఖచ్చితంగా కాపీ చేయాలనుకుంటున్నారు అనే దానికి వెళ్ళాము, కాపీ చేసాము. అందరూ గమనించాలి, ఇక్కడ మనకి జీవనోపాధి ఏకీకరణ కానీ జీవనోపాధుల ర్యాంకింగ్ చేయడానికి కానీ మనకి ఇక్కడ ఏమైనా అవసరతలు కావాలి అని మనము ఎస్హెచ్జి ప్లాన్స్లో పెట్టుంటే ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అయ్యేది. ఇక్కడ అవి ఏమీ లేవు కాబట్టి మనకి ఇవి రిఫ్లెక్ట్ కాలేదు. సో గ్రామ సమాచారం ప్రొఫైల్ చేసిన తర్వాత జీవనోపాధి ఏకీకరణలో ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్కి వెళ్ళడం జరిగింది. అలాగే జీవనోపాధి ర్యాంకింగ్ కూడా వెళ్ళడం జరిగింది. జీవనోపాధి ఏకీకరణలో ఏమీ లేదు కాబట్టి జీవనోపాధి ర్యాంకింగ్లో కూడా ఏమీ లేవు. ఇప్పుడు డేటానికి సర్వర్కి పంపించడం, అదే ఈ గ్రామ సంఘానికి, అది గ్రామ పంచాయతీకి పంపించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఎల్హెచ్ఎస్ యొక్క ఎల్హెచ్ఎస్ డేటాను కూడా సర్వర్కి పంపించడం ఈ విధంగా పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు దాకా మనం ఏదైతే చేసిన ప్రాసెస్ ఉందో ఆ విధంగా వివో సిఆర్పి యూజర్ రోల్లో కూడా ఈ రెండవ వీడియోలో ఎల్హెచ్ఎస్ డేటాను ఏ విధంగా గ్రామ పంచాయతీకి పంపించాలనేది మనం చూడడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదములు.